ఈరోజు ఉదయం నుంచి మేడ్చల్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేసి బొల్లారం దాకా వచ్చినప్పుడు గుళ్ళపోచంపల్లిలో ఒక ఆర్యుబి, గౌడవెల్లిలో రెండవ ఆర్యుబి, మూడవ ఆర్యుబి మేడ్చల్ పట్టణంలో ఎప్పుడో శాంక్షన్ అయి నత్తనడక నడుస్తూ ఉంది. వాటిని త్వరితగతిన పూర్తించడం కోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. అదే 30 సంవత్సరాల పైబడి నానుతున్నటువంటి 30 సంవత్సరాల తరబడి నానుతున్నటువంటి ఇష్యూ ఆర్ఓబి బొల్లారం. ప్రతి అర్ధ గంటకోసారి ఇక్కడ గేటు పడుతుంది. వేల మంది ఇక్కడే, అసలు ఆఫీసులకు పోయే టైం తక్కువైపోయింది, గేట్ల కాడ ఉండే టైం ఎక్కువైపోయింది. ఇవాళ ఆ సమస్య పరిష్కారం కోసం రైల్వే అధికారులతో ఇలా సమీక్ష పెట్టి దీన్ని త్వరితగతిన ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసుకొని పూర్తి చేసే దానికోసం ప్రయత్నంలో బాగా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా కొంపల్లిలో కూడా ఇంతకుముందు ఉన్న పాత ఫ్లైఓవర్, పాత ఆర్ఓబి ఏదైతే ఉందో దాని కింద మళ్ళీ ఒక ఆర్యూబిని నిర్మాణం చేయడం కోసం కూడా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వినాయక నగర్, మల్కాయిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వినాయక నగర్ కావచ్చు, అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి ఇంకొక ఆర్యూబి కావచ్చు, అన్ని రకాల రైల్వే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా నేను 2 సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జీఎం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక పైన ఎంపీ గారితో మీరు సమీక్ష పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి అన్నిటికీ పరిష్కారం చూపే బాధ్యత పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తన షేర్ కనుక ఇవ్వకపోతే కేంద్రమే పూర్తి స్థాయిలో అన్ని రకాల డబ్బులు వెచ్చించి నిర్మాణం చేస్తారని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ భూమి అక్వైజేషన్, ల్యాండ్ అక్వైజేషన్ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి హడ్డల్స్ కావచ్చు, అవన్నీ వెంటనే వాటిని తొలగించుకొని రేపు ఇవన్నీ నిర్మాణం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇల్లు కొంచెం పోతే ఆల్రెడీ 93లో మాకు కాంపన్సేషన్ ఇచ్చేసి టిఎంఆర్ కార్డు నుంచి ఆర్మీ వాళ్ళ దగ్గర కూడా కాంపన్సేషన్, ఆర్మీ వాళ్ళు కూడా కాంపన్సేషన్ ఇచ్చేసి చిన్న రోడ్ యాక్చువల్లీ మన ఈ రంగారెడ్డి కాలనీ అని తీసి మాకు ప్లాట్లు చేస్తే ఇంకో ఇదంతా లేఅవుట్, ఇది కాంపన్సేషన్ ఇచ్చిర్రు ఆల్రెడీ. ఈవెన్ ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా వాళ్ళకి ఇచ్చారు 2001లో 2002లో కాదు, ఇక్కడ వచ్చింది అక్కడ కూడా ఈడ్ నుంచి ఈడ్ దాకా కింది దాకా. సరే ఓకే. మొత్తం రికార్డ్ ఇస్తా సార్, దీనికి కంప్లీట్ ఓవర్ ఎన్ని రూపాయలు వచ్చినాయి కూడా ఇస్తా నేను. ఇది కంప్లీట్ రికార్డ్ ఉంది. చాలా ఉన్నాయి, ఇంకొన్ని ఎక్కువ 200-250 ఇల్లు ఉంటాయి. అల్టిమేట్ గా మీకు వైబుల్ అయ్యేది, ప్రజలకు బాగా కన్వీనియంట్ గా ఉండేది. ఇదే ఫీజిబుల్ సార్.
కూడా ఇదే issue. అంత లేదు, ఓన్లీ 2 వీలర్స్ 4 వీలర్స్ చిన్న 4 వీలర్స్ కార్లు అటు ఉంటుంది బట్ ఆర్ఈడి ఒకటి ఇలా అడ్డంగా కట్టచ్చు. ఆర్ఈడి నుంచి ఒక ఫీజిబిలిటీ ఉంది కానీ హెవీ వెహికల్స్ లారీస్ పోవడానికి ఓన్లీ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ లైక్ ట్రాక్టర్స్ కార్స్ ఇలాంటివి పోవడానికి. ఆల్టర్నేటివ్ 1 మినిట్ స్ట్రైట్ ఖచ్చితంగా 4 లైన్ కావాలంటే రెండు అప్పు 2 డౌన్స్. సార్ ఇప్పుడు ఇట్లనే అక్కడ మార్కెట్ లో ఒకటి ఉంది, జనప్రియ దగ్గర ఒకటి ఉంది, పై నుంచి ట్రాక్ ఉంది, కింద రోడ్ ఉంది. అది కమల్ పెద్ద ఈ రోడ్ ఉంది కదా సార్, ప్యారలల్ రోడ్ ట్రాక్ ఉంది. ఇది కూడా మనకు 80 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ రోడ్ ఈ సేవ వరకు ఉంది, సో ఇది కంటిన్యూ చేసుకుంటా మధ్యలో అవి కొంచెము 2 లైన్ చేస్తే మీకు కాస్టింగ్ కూడా తక్కువ అవుతుంది, ఈజీగా ఉంటుంది. దీన్ని చాలా ఒకటే రోడ్ కనెక్టింగ్ అన్న. ఒకటి మళ్ళీ మార్కెట్ ఉంది కదా, రామచంద్ర విగ్రహం ఉందా, ట్రాక్ ఉంది, అది కూడా పెద్దగా చేస్తే కనుక దీని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, డైవర్ట్ అవుతుంది. రోడ్ వేయడం మంచిగా అక్కడ డైవర్ట్ అవుతుంది. కొంచెం తెలుగు వస్తుంది. ఇప్పుడు మేము కాంపౌండ్ రోడ్ కాంపౌండ్ రోడ్ ఏమైంది, ఇప్పుడు ఒకటే రెడీ రోడ్ అంటే అదే డబల్ చేసేది, ఆడ ఓపెన్ చేస్తే అది సెట్ అయిపోతుంది. అది ఓపెన్ రాజిరెడ్డి సార్ చెప్పని అంగన్వాడీలో ఒక జాబ్ కావాలంటన్నా, ఈయనకేమో పెన్షన్ ఉందండి. కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంది, అది కట్ అయిపోయింది. ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకుండా ఎప్పటికప్పుడు ఎవాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ 5 ఏళ్ళకు కంటిన్యూ అవుతుంది. అంగన్వాడీ ఇవన్నీ చేస్తారు. మీరు ఒక పని చేయండి, మీరు తీసుకుపోయి దేని కింద వెంకటరామరెడ్డి కామారెడ్డి వాళ్ళ పిఏతో మాట్లాడినారు. వెంకటరామరెడ్డి పిఏతో మాట్లాడితే కొంచెం ఎంబడి చేయించాలి. రాజారెడ్డి నేను చెప్తాను, కౌన్సిలింగ్ ఏమైందా నాకు ఇచ్చింది. ఓమా ఓమా ఒక్క నిమిషం మా గురి సార్ ముందు ఒక మాట చెప్పండి. అంటే అలాట్మెంట్ మార్కులు వచ్చిందా, పేమెంట్ సీట్ అనేది కాదు, ఫ్రీ సీట్ కాదు, పేమెంట్ సీట్. మన బీజేపీలో ఫుల్ ఫ్లెక్స్ మంచి పని అది మాట్లాడు. సుచిత్ర అంటే డైరీ ఫామ్ కాకపోతే
కష్టం అన్న రైతు కష్టం. జనాలే ఉండదు. No, 1.5 kilometer. ఆపేసి నేనే